ఈరోజు అయితే నేను మా ఊళ్ళోని జాతరకు వచ్చాను. జాతర పేరు ఏంటంటే వెంకటేశ్వర జాతర. ఓకేనా, మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మెట్లు ఎక్కుతున్నాను, చూడండి. ఇప్పుడే మెట్లు ఎక్కాను ఫ్రెండ్స్. టెంపుల్ చూపెడతాను మొత్తం. ఇక్కడ మొత్తం ముళ్ళులే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంత భయంకరంగా ఉంటుందని నేను ఎప్పుడు ఆలోచించలేదు తెలుసా. టెంపుల్ అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదైతే టెంపుల్. ఫ్రెండ్స్ చూసారా, ఇదే టెంపుల్. ఇప్పుడైతే నేను వెంకటేశ్వర తల్లి గురించి చెప్తాను, చూడండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా ఫుల్ రష్ ఫ్రెండ్స్. మామగారు అనుకున్నాడు, నాకు ఒకటే బిడ్డ అయినా అల్లుడు మంచివాడు దొరికాడు, నాకేం బాగలేదు అని అనుకున్నాడు. అత్తేమనుకుంది, నాకు అల్లుడు ఒకటే మంచివాడు దొరికాడు, పిల్ల పిల్లవాడు. ఒక బిడ్డ ఎంత మెరగని అందరూ సంతోషంగా ఎదుగుతున్నారు. కానీ ఇప్పుడైతే మీకు మిమ్మల్ని పద్మావతి అమ్మవారిని చూపిస్తాను, చూడండి. దీని తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే చాలా రష్ ఉన్నారు. ఇప్పుడైతే మేము ఒక దేవుడి గురించి చెప్తాను. ఇదే ఫ్రెండ్స్. దాని తర్వాతకి అన్నదానాలు కూడా జరుగుతున్నాయంట, మనమైతే చూద్దాం. ఇప్పుడైతే మనకు అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఇంతమంది వచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నదానాలు జరుగుతున్నాయంట, మనమైతే చూద్దాం. అన్నదానాలు ఎట్లుంటాయో చూద్దాం ఫ్రెండ్స్. మా ఊర్లో ఒక జాతర ఉంది ఫ్రెండ్స్. ఆ జాతరకి ఒక ప్రహిమ, అదే ఈ కొండను ఎక్కాలి, పెద్ద కొండను ఎక్కాలి, పెద్ద కొండను ఎక్కాలి ఫ్రెండ్స్. ఈ కొండను ఎక్కిన తర్వాతకి కొండలో పైన ఉన్న ఒక దేవుడు ఉంటారు ఫ్రెండ్, అదే వెంకటేశ్వర స్వామి. ఇప్పుడైతే అన్నదానాలు జరుగుతున్నాయి, మనమైతే చూద్దాం. అందరూ మినిమం అయితే అందరు తినడానికే వచ్చారు ఫ్రెండ్స్. అందరు దర్శనం చేసుకుంటా అందరు ఉన్నారు ఫ్రెండ్స్, చూడండి. మీకైతే మేమైతే ఒక శివుడి దగ్గరికి చూపెడతాం ఫ్రెండ్స్. శివుడి దగ్గర కూడా చాలా రష్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే అన్నదానాలు జరుగుతున్నాయి. పాటల్లో అయితే మీకు ఖచ్చితంగా చూపెడతా ఫ్రెండ్స్ అన్నదానాలు. సరేనా, బాయ్.